నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। పవన్ పిలుపుతో విరాళాలు అందజేసిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెక్కు అందజేత। విశాఖ జిల్లా గోపాలపట్నంలో విరిగిపడిన కొండ చర్యలు, పరిస్థితిని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబు। విజయవాడలోని వరద బాధితులకు తక్షణ సాయం అందజేయండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల। ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు చేయాలి, నిందితులపై చర్యలు తీసుకోవాలన్న టీడీపీ నేత వర్ల రామయ్య। ఆపన్నులను ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది। ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 13,097 మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం 7.7 కోట్ల విరాళాన్ని ఇచ్చారు। ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేయర్లు తమ ఒకరోజు మూల వేతనం 80 లక్షల పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందించారు। తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పీవీవీఎస్ మల్లికార్జునరావు 20 లక్షలు, డ్రీమ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకృష్ణ మణినేని 10 లక్షలు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు 10 పంచాయతీలకు కలిపి 10 లక్షల విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు। విశాఖ జిల్లా గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు। పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు। ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గోపాలపట్నంలో కొండ చర్యలు విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని అన్నారు। తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని, విశాఖలో కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు। కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ఒక కమిటీ వేశామని, రేపు సాయంత్రం కమిటీ రిపోర్టు వస్తుందని అన్నారు। కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో, ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది। విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది। నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో। అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళ ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి, కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది। ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలా, మళ్ళా వెళ్ళగలమా, ఇంట్లోకి వెళ్ళి మేము అందులో జీవనం కొనసాగించగలమా అని ఒక భ్రమలోని నిజంగా ఒక దయనీయమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం నిజంగా చాలా బాధ అనిపించింది। వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఒక శాశ్వత పరిష్కారం అన్నది ఇవ్వాలి। ఎక్కడైతే ఎక్కువగా వర్షాలు పడినాయి, ల్యాండ్ స్లైడింగ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా అక్కడ విజయవాడ తుఫాను పరిసర ప్రాంతాల్లో నన్ను అక్కడికి ఇమీడియట్ గా అక్కడ వెళ్ళమ్మా అనిత, అక్కడ చూడమ్మా అనిత నన్ను పంపించడం,
అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు, అదేవిధంగా సిపి గారు, అడిషనల్ సిపి గారు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చూడటం కూడా జరిగింది. దీని మీద ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ విపత్తుల శాఖలో కూడా కంపల్సరీగా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతాయో, ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోయినా ఏమి ఇబ్బంది వచ్చినా అక్కడ మట్టి కొంచెం ఈ వాటర్ తో పాటు బయటకు వచ్చి కొంచెం సాయిల్ కూడా లూజ్ సాయిల్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, రిటైనింగ్ వాల్స్ ఎక్కడెక్కడ మనం కట్టాలి, ఈవెన్ ఐరన్ మెసెస్ ఏదైనా మనం చేయగలిగితే ఎలా చేయాలి ఏంటన్నది ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ విషయమే ఇక్కడ నివేదికను తీసుకుని గౌరవ సీఎం గారికి కూడా సబ్మిట్ చేసి గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఏ నోటుతో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. నిజంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్, అది జగన్ మేడ్ డిజాస్టర్ అనమాట. ఆ జగన్ మేడ్ డిజాస్టర్ ఎంత దరిద్రం అంటే, మామూలుగా జరిగిన డిజాస్టర్ అది వేరు, కావాలని ప్రకాశం బ్యారేజ్ నే కోలుగొట్టేద్దామని చెప్పేసి, డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆ 3 బోట్లు కూడా 5 బోట్లు కొట్టుకుని రావటం, ఒక బోటు మునిగిపోవటం, ఒక బోటు గల్లంతవటం. సో వాళ్ళందరూ ఆ బోట్లలోని ఇసుక వ్యాపారం చేసేవారు ఉత్తరాయణపాను రేవు వైపు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్యామేజ్ చేయడానికి చూసారు. కానీ ఒకటి ప్రజలందరూ గమనించుకోవాలి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, ప్రజలు పోతే ప్రాణాలు పోతే పోనీలే అని చెప్పి కావాలని గవర్నమెంట్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ని మాత్రం ఏం చేయాలన్నది ప్రజలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద అన్ని రకాలైన చర్యలు కూడా బుడమేరువాగు వరద ప్రవాహానికి నష్టపోయిన ప్రతి ఒక్కరికి తక్షణ సాయం అందజేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటలో ఆమె పర్యటించారు. ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,000 పరిహారం అందజేయాలని కోరారు. తక్షణ సాయం కింద ₹15,000 అందించాలని కోరారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు కట్టలకు మరమ్మతులు చేపట్టారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. చంద్రబాబు మొదటి 5 ఏళ్లు బుడమేరును ఎందుకు పట్టించుకోలేదని, ఆయన ఇచ్చిన కాంట్రాక్టులను జగన్ ఎందుకు రద్దు చేశారని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ఆపద వచ్చిందని ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారని, బుడమేరు వరదకు టీడీపీ, వైసీపీ 2 కారణాలేనని షర్మిల మండిపడ్డారు. బుడమేరు సృష్టించిన బీభత్సాన్ని చూస్తూనే ఉన్నాం. గత 2 వారాలుగా ఈ రోజు కష్టం లేదు అనకుండా ప్రతిరోజు లక్షల్లో బుడమేరు నది ఉప్పొంగడం వల్ల లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 7 లక్షల మంది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యారు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఇంటి నష్టం అయితేనేమి, ఆస్తి నష్టం అయితేనేమి, ప్రాణ నష్టం అయితేనేమి, పంట నష్టం అయితేనేమి, ఇలా ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా ప్రజలు ఈ రోజు దెబ్బతిన్నారు. మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని, పక్కనే ఉంది అమరావతి. మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఇప్పటికే 6,800 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది. ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్లిపోతున్నారు తప్పితే ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మరి ఇంత ఘోరంగా ఎంక్రోచ్ అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఆపద వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లేరే కాకుండా బుడమేరుకు మరమ్మతులు కూడా చేయించారు. ఆ తర్వాత ఒకరైనా, ఒక ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక్క పైసా అయినా మరమ్మతుల మీద పెట్టారా? చంద్రబాబు గారు ఏమో కాంట్రాక్ట్లు ఇచ్చారట, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ రద్దు చేశారట. కానీ చేసింది ఎవరూ చేయలేదు. అందరూ కారకులే. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఆపాలి. ప్రజల గురించి ఆలోచన చేసే పాలకులు రావాలి. మళ్లీ చెప్తున్నాం, ఎన్క్రోచ్మెంట్స్ ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఇలాంటి వరద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం ₹1,00,000 కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటిలోనూ నష్టం జరిగింది.
ప్రతి ఇంటికి నష్టం జరిగింది. ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్ర దాగి ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత 5 ఏళ్ల జగన్ పాలనంతా అరాచకమని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్ పాలన సాగించారని విమర్శించారు. జగన్ పాలనంతా నేరపూరితమన్నారు. ఆ పడవల వల్ల బ్యారేజీకి నష్టం జరిగి ఉంటే గ్రామాలన్నీ మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిస్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలశీల రఘురాం గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం. ఇది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజ్ని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదా అంటే నేను అడుగుతున్నాను.
మీ కుట్రలో భాగమే ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని, నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం, నాశనం చేయటం కోసం దాదాపు 20 లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించడం కోసం అంత దుర్మార్గపు ప్లాన్ చేశారు. అందుకే కుట్ర సెక్షన్ని యాడ్ చేస్తున్నాం. మేము ఈ కుట్రలో అసలు సిసలైన వాళ్ళని బయటకు తీస్తామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. దిస్ ఈజ్ ద రిమాండ్ రిపోర్ట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.